వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేణుగోపాల స్వామిని దర్శించుకున్న చిన్నజీయ స్వామి శిష్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. డ్రైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు. మెదక్ జిల్లా రామాయంపేట్ మండలం అక్కన్నపేట గ్రామ చౌరస్తాలో విద్యార్థుల రాస్తారోకో. శ్రీకాళహస్తి రామసేతు వంతెనపై పాము హల్చల్. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ టీడీపీ పార్టీలు. కేటీఆర్. ఏపీలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం, మందుబాబుల సంబరాలు. జీవో 29 రద్దు చేయాలంటూ పాట రూపంలో తమ గోడును వినియోగించిన గ్రూప్ 1 అభ్యర్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏ హామీలు అయితే ఇచ్చామో అన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు ఇస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మాకు మా క్యాలెండర్ ఉంది. గ్యాస్ సిలిండర్ దీపావళి నాడు మొదటి గ్యాస్ సిలిండర్ ఇస్తాను హామీ ఇచ్చాం. ఆ హామీని నిలబెట్టుకుంటున్నాం. 4 నెలలు కూడా అలా ప్రభుత్వం వచ్చి మేము బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటున్నాం. పెన్షన్ పెంచుతాం 1000 రూపాయలు. మేము 5 సంవత్సరాలు తీసుకోలేదు, 1 సంవత్సరంలోనే పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లని తిరిగి ప్రారంభిస్తున్నాం, అది చేశాం. ఇంకో పక్కన కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం, అది ఆ ప్రక్రియ పూర్తి చేశాం. ఇట్లా నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాం. దాంట్లో భాగంగా మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇవ్వకపోతే మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేసి ఆల్రెడీ టెట్ అయిపోయింది. నెక్స్ట్ డిఎస్సి డేట్స్ కూడా ప్రకటించబోతున్నాం. డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించి ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ చేసి విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తారు. జన్యామ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ బతుకమ్మ కుంటకు చెందిన మైదానంలో డ్రైవింగ్ స్కూల్ కు చెందిన కారులో వ్యక్తికి శిక్షణ ఇస్తున్నారు. అయితే ఆ వ్యక్తి కార్ స్పీడ్ ని కంట్రోల్ చేయకపోవడంతో నేర్పించే వ్యక్తి పొరపాటున బ్రేక్ కి బదులు ఎక్సిలేటర్ ని తొక్కాడు. దీంతో మరింత వేగం పెరిగిన కారు నేరుగా కుంటలోకి దూసుకెళ్లింది. వారిద్దరూ వెంటనే కార్ డోర్ నుంచి నీటిలోకి దూకి స్థానికుడి సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. నువ్వే ఫోన్ పోతే రా బాబురా. దొరికిందని అనే పోయింది ఫోన్ అని దొరుకుతున్నాయిదా కానీ అలానే ఇల్లు చంపుతుండ్రి, ఈ బట్టలు కుట్టలు చంపుతుండ్రి మీరు. ఈ చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళని చంపుతుండ్రి జరైతే మీరు. వీళ్ళ దృశ్యం కాదే బాబు, సన్న విల్లలు వేసుకొని వచ్చినాం. మీరందరూ కారు విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి బస్సులో ప్రయాణించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్. టికెట్ కొని ఉచిత ప్రయాణం ఎక్కడా అని ప్రశ్నించిన షర్మిల, ఓకేనా జై జై ఓకేనా నీ భాష కొంచెం పక్కన కొంచెం డౌన్ చేయండి. అమలు పరచాలి మహిళలకు
అర్థం అయిపోతున్నాయి బాబాయ్. సిలిండర్లు అంటే 3,860. రెడీ మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, లేదా మీరు ఇబ్బంది కెమెరా తెంచా నువ్వు తీయట్లేదు కదా. ఆడిలో వదరాదు. ఏం చేయాలి? అవును డౌట్ చెయ్యి. రోహిత్ కింద వదలమాక మా చేతితో పట్టుకోపోయింది మొత్తం అది కింద అలా కొట్టేస్తారు. కెమెరా ఉన్నది పడుతున్న ఇబ్బందులను కెమెరా చేస్తున్నాడే. అలానా ఉన్నావుగా. మహిళలకు వెంటనే ఫ్రీ బస్ అమలు చేయాలంటూ కూడా శర్మిల గారు ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. టికెట్ కొనుక్కొని మరి ఈ రోజు 45 రూపాయలు విజయవాడ టు తెనాలి బస్ టికెట్ కొనుక్కొని మరి ప్రయాణం చేస్తున్నారు. మహిళలందరికీ ఖచ్చితంగా టికెట్ ఉచిత బస్సు ప్రయాణం అని అన్నారు. మరి ప్రభుత్వం ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదంటూ కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోలు డివిజన్లోని 180 ఎకరాల్లోని 75 ఎకరాల్లో మల్లికార్జున హిల్స్లో గత ప్రభుత్వంలో అనుమతులు పొంది 400 కోట్లతో నిర్మించి దీన్ని 15 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్కి 150 కోట్లు కేటాయించిన మూసీ నీటి శుద్ధి ప్లాంట్, సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీను సందర్శించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ఎగ్గం మలేష్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బల్క సుమన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కుప్పంలో ఘనంగా రాయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ ఏ చేగు ప్రశాంత్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు కుప్పంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ చేగు ప్రశాంత్ సహాయ సహకారంతో ఎన్నో పేద కుటుంబాలు బతుకుతున్నాయని, అలాంటి ఆయన పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన పేరు మీదుగా పేదవారికి పాలు, పళ్ళు, బ్రెడ్లు పంచడం జరిగిందని వారు తెలిపారు. సర్జరీలో ఇద్దరు ఉన్నారు కదా, ఐ కేసు తీసి పెట్టుకోమని. ఆపరేషన్ కేసులు 2 తీసుకొని ఇచ్చేసేయి. ఈరోజు పుట్టినరోజు మన చెగు ప్రశాంత్ సార్కి హ్యాపీ బర్త్డే సార్. సేవా కార్యక్రమాలకు ఇష్టము. ప్రతి సంవత్సరము మనము ఈ బర్త్డేకి సేవా కార్యక్రమాలతో మనము స్టార్ట్ చేస్తాము. హాస్పిటల్లో చేసే సేవా కార్యక్రమాలు కానివ్వండి, అనాథ ఆశ్రమాలకి చేసే సేవా కార్యక్రమాలు కానివ్వండి, మరిన్ని ఇలా సేవా కార్యక్రమాలు దీనిపైన అభిమానంతో మన టీం అంతా చేస్తున్నాము. ఇంకా వచ్చే సంవత్సరాలు కూడా ఇలాగే చేస్తాము. మీరు ప్రతి సంవత్సరము మీరు ఇలాగే మీ బర్త్డే జరుపుకోవాలని, 10 మందికి మీరు తోడుగా ఉండాలని ఆశిస్తూ నమస్కారం. హ్యాపీ బర్త్డే ప్రశాంత్ సార్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ప్రశాంత్ సార్. రాజన్నార్ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వేణుగోపాల స్వామి దేవస్థానం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి చిన్నజీయ స్వామి శిష్యులు శ్రీ సేవా నాయర్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి శిష్యులు శ్రీ సేవా నాయర్ జీతో కలిసి ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులు వారికి శాల్వా కప్పిన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం సభ్యులు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని ఈ ప్రాంత ప్రజల కోరిక మీద తెలంగాణ ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి శ్రీమాన్ ఆది శ్రీనివాస్ గారు, మన వేములవాడ ఎమ్మెల్యే గారు, వారు ఆ కార్యక్రమాన్ని వారి బాధ్యతగా స్వీకరించి దాన్ని ముందుకు నడిపించడానికి సిద్ధపడుతున్నారు. చాలా సంతోషం. వారికి మేము మంగళాశాసనం చేస్తున్నాం. అలాగే మన ఈనాడు సమాజంలో చూస్తున్న ధర్మం, దైవం ఇవి రెండు కూడా మన కళ్ళ లాంటివి. ఏ కన్ను తన శ్రీకాళహస్తి పట్టణంలోని రామసేతు వంతెన వద్ద శుక్రవారం రాత్రి ఓ నాగుపాము స్థానికులను భయాందోళనకు గురిచేసింది. యాత్రికులు స్థానికులతో ఎప్పుడు జనసంచారం కలిగి ఉండే ఆ ప్రదేశంలో పాము కనిపించడంతో స్థానికులు హడలిపోయారు. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేయగా వారు పామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మహబూబాద్ పార్లమెంటు సభ్యుల ఎంపీ పోడిక బలరాం నాయక్ గూడూరు మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో మాట్లాడుతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. మేము పెన్షన్లు ఇస్తున్నాం. రుణమాఫీ కూడా 9th డిసెంబర్ నాడు పూర్తి స్థాయిలో చేస్తాం.
మేము అనుకున్న మాట తప్పకుండా నెరవేరుస్తున్నాం. గ్యాస్ సిలిండర్ మనం 500కే ఇస్తున్నాం. దాని తర్వాత ప్రతి నియోజకవర్గానికి కూడా పెన్షన్, ఎక్కడెక్కడ పెన్షన్ రావాలో అందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం. మేము అన్న మాట స్కీములు ఏది తప్పకుండా ఇస్తున్నాం. బ్రోకర్స్ మాటలు వినవద్దు. నేను ఒకటే మాట చెప్తున్నా, మిషన్ భగీరథల 20,000 కోట్ల రూపాయలు తిన్నది నేను ప్రూఫ్ చేస్తా. ఇక్కడ బస్టాండ్ కూడా నేను ఆర్టీసీ మంత్రివర్యులకు చెప్పిన, ఆయన కూడా ఈ బస్టాండ్లో ఉన్న ఈ గుంతలు మొత్తం కూడా మీకు సాఫ్ చేయిస్తారని చెప్పిండు. సీసీ రోడ్ చేయిస్తాం, నేను సీసీ. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, కష్టపడుతున్నారు. 7 లక్షల కోట్ల రూపాయల వడ్డీలు కడుతున్నారు. బస్సులకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ, దానికి 600 కోట్లు కడుతున్నాం. పెన్షన్ ఇస్తున్నాం, నెలకు జీతాలు ఇస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ఇంకేం చేయాలి? ముసి నది గురించి అయితే అది కొట్టుకోపోయినా దానికి ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తాం. ముసి నదిను, హైదరాబాద్ నగరానికి బంగారు నగరం చేసి చూపిస్తాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడుగు, చెప్తా. ఏపీలో మందుబాబుల సంబరాలు. ఏపీలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. రాయల్ స్టాగ్ మందు దొరికిందంటూ సంబరాలు చేసుకుంటున్న మందుబాబులు. ఈ 4 నెలల క్రితం దొరికింది బ్రాండ్ దొరకలే. ఇప్పుడు కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. పాత బ్రాండ్స్ అన్ని తీసుకొస్తాం, క్వాలిటీ మద్యం ఇస్తాము, తక్కువ రేటుకి ఇస్తామని చెప్పారు. మరి అట్లా పాత బ్రాండ్స్ అన్ని తీసుకొస్తున్నారా? బ్రాండ్స్ అయితే వస్తున్నాయి, పాత వచ్చినాయి. మెక్డోలిస్కి వచ్చింది. మెక్డోలిస్ ఇంత ముందు కనబడలా, ఈ రాయల్ స్టాగ్ ఇంత ముందు కనబడలా. జగన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత 2 నెలల నుంచి ఇవన్నీ వస్తున్నాయి. ప్రభుత్వంలో కనబడిన కొత్త ప్రభుత్వంలో వచ్చిన కొత్త బ్రాండ్స్ ఏమున్నాయి? ఇంకా వరల్డ్ ఎడ్మిరియల్ బ్రాండ్, అది చీప్, 120 రూపాయలు. అవన్నీ ఇంత ముందు కనపడలేదు. లాస్ట్ గవర్నమెంట్ లో మందు ఎలా ఉండేది అసలు? గత ప్రభుత్వంలో మందు బాగాలేదు, క్వాలిటీ ఉండేది కాదని చెప్తున్నాను, నిజమేనా? చాలా కరెక్ట్. అది కాళ్ళు చేతులు అన్ని లాగేసేది. అరగంటలోనే పిచ్చెత్తిపోయేది, మైండ్ బాగా అదో సైకోలా టైప్ లో ఉండేది. తర్వాత కాళ్ళు లాగేసేది. మళ్ళీ ఇప్పుడు బాగానే ఉంది. క్వాలిటీ మద్యం తాగేటప్పుడు అంతకుముందు బాబు గారి హయాంలో తాగేటప్పుడు కొద్దిగా బాగానే ఉండేది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1 కోట తాగాల్సిన 2 కోటలు తాగిన కిక్కెక్కేది కాదు, ఇట్లా చెప్పేవారు, నిజమేనది? కిక్కెక్కేది కాదు, ఎక్కేసి ఇంకేం తెలియక అలా తాగేసేవాళ్ళు. అది పిచ్చి మంది. అది ఇంతకుముందు లిమిట్ గా మనిషికి 3 క్వార్టర్లు ఇట్లా ఇచ్చేవారు కదా, ఇప్పుడు కూడా అదే లిమిట్ ఇస్తున్నారా లేదంటే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు? ఇప్పుడు లేదు, 3 వేస్తున్నారు. మూసీని మురికి కూపంగా మార్చింది గత పాలకులు, కాంగ్రెస్ టీడీపీ పార్టీలు అని కేటీఆర్ అన్నారు. నిన్న రేవంత్ రెడ్డి మూసీని మురికి కూపంగా గత పాలకులు మార్చారని అన్నారు. కానీ 2015వ సంవత్సరంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విడుదల చేసిన కాలుష్యకారక నదుల జాబితాలో మూసీ పేరు ఉంది. బీఆర్ఎస్ పార్టీ జూన్ 2014లో అధికారంలోకి వచ్చిందంటే అంతకుముందు పాలించిన రేవంత్ రెడ్డి, ప్రస్తుత పార్టీ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గతంలో ఉన్న పార్టీ టీడీపీ పార్టీలు మూసీని మురికి కుప్పంగా మార్చాయని కేటీఆర్ అన్నారు. మార్చింది గత పాలకులు అన్నారు. ఇది 2015వ రిపోర్టు, మా రిపోర్టు కాదు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్టు. దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే, పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇన్ ఇండియా, కాలుష్యం బారిన పడి కాలుష్యకారకంగా మారిపోయిన నదులు ఏంటి భారతదేశంలో అని రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్లో అగ్రభాగాన ఉన్నది పైన ఆంధ్రప్రదేశ్లో మూసి. ఇది 2015. మరి 2015 అయితే అప్పుడు బీఆర్ఎస్ అప్పుడే వచ్చింది. 2014 జూన్లో మేము అధికారం చేపట్టాం. మేము వచ్చిన 1 సంవత్సరంలోనే మూసిని మురికి కుప్పంగా మేమైతే మార్చలేదు. మార్చింది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు, ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈ 2 కూడా కలిసి మూసిని మురికి కూపం చేసినా, మూసిని గబ్బు చేసినా వాళ్ళు చేసిందని చెప్పి 2015లోనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్టే. దానిలో బీఓడి లెవెల్స్ కూడా ఉన్నాయి. నాగోల్ దగ్గర ఉన్న బీఓడి లెవెల్స్, ఇంకా ఏ రకంగా పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇండియాలో ఉన్నాయి, అందులో మూసి ఎట్లా ఉందో అగ్రభాగాన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో నేను ఏకీభవిస్తాను. మూసీని మురికి కూపంగా మార్చింది ఖచ్చితంగా గత పాలకులే. అది కాంగ్రెస్, ఆ పుణ్యమంతా సింహభాగం, కొద్ది భాగం తెలుగుదేశానికి కూడా దక్కుతుందనే మాట కూడా నేను తెలియజేస్తాను. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గత 2 రోజుల కింద జరిగిన హనుమాన్ దేవాలయంలోని వినాయక విగ్రహ ధ్వంసంకు నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా తిరుగుతూ జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ సంజీవయ్యకు వినతి పత్రం అందజేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని వినతి పత్రాన్ని అందజేశారు. మరొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే హిందువులందరూ ఇక అసంఘటితంగా అయి వారిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మ రక్షణ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ర్యాలీగా వచ్చి మరి సిఐ గారికి మెమోరియల్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మనం అందరం సంఘటితంగా ఉంటే రేపొద్దున కూడా ఎవరన్నా విగ్రహాల ధ్వంసం కానీ మరి గుళ్ళు ధ్వంసం కానీ చేస్తే ఇక ఊకోమని చెప్పేసి హిందూ బంధువులు కూడా మరి ఈరోజు చెప్పడానికి జరిగింది. స్వామి గారు ఇచ్చేశారు. స్వామి గారు 2 నిమిషాలు మాట్లాడు తెలిపినాము. మీ అందరికి కూడా ధన్యవాదాలు వచ్చిన అందరు కూడా. రెండోది మన సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కూడా ఇవాళ మెమోరాండం ఇస్తున్నాము. వీలైన వాళ్ళందరూ కూడా సంగారెడ్డికి రావాలి. నాయంబడి దయచేసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం అందరం కూడా. జరిగినటువంటి సంఘటన ఎట్లున్నది అంటే ప్రతి హైందవ ధర్మానికి ఒక ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ప్రతి హిందువుకు గౌరవించే హనుమాన్ మందిరం లోపల ఆంజనేయ స్వామికి మరియు విఘ్నేశ్వరునికి ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకంటే ధార్మికంగా వసుదైవ కుటుంబం అని మన భారతదేశంలో చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ ఇది రోజు రోజుకు విధ్వంసాన్ని జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ధార్మికంగా ఎంతో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంగానే ఇంత సమకూర్చుకొని పోతుంటే కూడా అది ఎవరో తెలిసి తెలియని వ్యక్తి దాని ధ్వంసాన్ని మొన్న కూడా హైదరాబాద్లో అట్లా జరిగింది, నిన్న సదాశివపేటలో జరిగింది. దీనికి ప్రతి వ్యక్తి కూడా దాన్ని స్పందించాలి. ధార్మికంగా అందరూ కూడా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఎట్లుండేదంటే ధర్మాన్ని ప్రతి ఒక్కరు ధర్మో రక్షిత అనే విషయాన్ని అందరికీ కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది ధర్మరక్షణకై అని చెప్పి సదాశివపేట జరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరితో పాటు మేము కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్ నందు దానికి సంబంధించిన ఏదైతే ఉన్నది కదా వాళ్ళకి వినతి పత్రిక కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాళ్ళు ఎవరైతే ఈ కార్యక్రమం ఏదైతే దుష్టవర్యం చేశారు కదా వాళ్లకు కఠినమైన శిక్ష చేయాలని చెప్పేసి అందరికీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని మద్దతు చేయాలి. ఎందుకంటే తెలుస్తలేదు నిన్న జరిగిందంటే కూడా ఈ సమయం ఎట్లున్నది అంటే ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా అది మనకు తెలుస్తలేదు. ఎంత విజ్ఞానం పెరిగినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత జ్ఞానం ఉన్నా కానీ కావాలనో తెలియకనో కానీ ఈ ధర్మాన్ని ఏదో రకంగా నష్టపరచాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో అది చేస్తున్నాడు. కానీ అట్లా కాదు. హిందూ ధర్మం అనేది చాలా గొప్పగా ఉన్నది. ప్రతి ఒక్కళ్ళ మనసు లోపల భగవంతుడు ఎట్లున్నాడు అంటే ఆంజనేయ స్వామి లేక బలంగా ఉన్నాడని ప్రతి ఒక్కరికి కూడా పేరు చెప్తూ వైన్ షాప్లకు వెళ్లి మద్యం ఎలా ఉందంటూ ఎంక్వైరీ చేసిన సిపిఐ నారాయణ కాదులేండి. ఇంతకుముందు ఇప్పుడు బ్రాండ్లు మారాయి, రేట్లు కూడా ఇంతకుముందు లేవు. ఇంతకుముందు ఈ బ్రాండ్ రేట్ లేవు. బ్రాండ్లు మారే పాత్ర అయిపోయి ఉంటాయండి. బాధపడ్డాం. ఇది స్టాప్ వచ్చింది, అది మనకి చేసుకోవాల్సింది బాధ్యత మంది. ఇల్లు పక్కన పంప పెట్టుకొని అమ్మాలి మొత్తం ఏంటి దిగట్ల మన దగ్గర పక్క పెట్టుకొని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.